హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. షాద్నగర్లో మనం ఎందుకు పెట్టుబడి పెట్టాలి ఆ విషయం తెలుసుకునే ముందు నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. షాద్నగర్ భారతదేశంలోని తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్లోని రంగారెడ్డి జిల్లాకు చెందిన ఒక పట్టణం మరియు అసెంబ్లీ నియోజకవర్గం. తెలంగాణ పునర్వ్యవస్థీకరణలో భాగంగా షాద్నగర్ మహబూబ్ నగర్ జిల్లా నుండి విడదీసి రంగారెడ్డి జిల్లా కేంద్రంలో విలీనం చేయబడింది. ఇది ఇప్పుడు నగరానికి 50 కిలోమీటర్ల దూరంలో దక్షిణ హైదరాబాద్లో శివారు ప్రాంతం. షాద్నగర్, ఫరూక్ నగర్, చటాన్పల్లి, కిషాన్ నగర్, సోలీపూర్, హజీపల్లి మరియు ఎల్లికట్ట సమీపంలో ఉంది. ఇల్లు, ఫ్లాట్లు, విల్లాలు, వ్యవసాయ భూమి మరియు పారిశ్రామిక యూనిట్లు వంటి ఆస్తుల లభ్యత రియల్ ఎస్టేట్ మార్కెట్లో గణనీయమైన వృద్ధిని సాధిస్తోంది. షాద్నగర్లోని ప్లాట్ డెవలప్మెంట్లో అందుబాటులో ఉన్న అనేక ఎంపికల పెట్టుబడిదారులకు ప్రాధాన్యత ఇస్తాయి. షాద్నగర్లో ఎందుకు పెట్టుబడి పెట్టాలి? అభివృద్ధి పెరుగుదల బలమైన ఉద్యోగ మార్కెట్ను సృష్టించింది. దీని ఫలితంగా ఈ ప్రాంతంలో ఆస్తులకు అధిక డిమాండ్ ఏర్పడింది. పెరుగుతున్న డిమాండ్ రియల్ ఎస్టేట్ ధరలు కూడా పెరగడానికి కారణమైంది. ప్రభుత్వ ప్రాజెక్టుల కారణంగా రేట్లు పెరుగుతూనే ఉంటాయి మరియు షాద్నగర్ ప్రాంతంలో ఇండస్ట్రియల్ జోన్ మరియు ఫార్మసీ జోన్ స్థాపించబడ్డాయి. బాలానగర్, కొత్తూరు మరియు కొందుర్గ్ పారిశ్రామిక ఎస్టేట్లకు షాద్నగర్ సమీపంలో ఉండడం వల్ల ఇది అద్భుతమైన నివాస గమ్యస్థానంగా మారింది. కొత్తూరు 12 కిలోమీటర్ల దూరంలో ఉంది మరియు కొందుర్గ్ షాద్నగర్ నుండి 20 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ ఉపాధి కేంద్రాల సమీపత్య మరియు దాని అద్భుతమైన కనెక్టివిటీ ఈ ప్రాంతంలో రియల్ ఎస్టేట్ పరిశ్రమను నడిపిస్తాయి. విద్యా సంస్థలు మరియు ఐటీ పార్కులకు సమీపంలో ఉన్నప్పటికీ పరిసరాలు కుటుంబాలకు ప్రశాంతమైన వాతావరణాన్ని అందిస్తాయి. షాద్నగర్ సామాజిక మరియు రిటైల్ సౌకర్యాలు అందిస్తోంది కాబట్టి దాని నివాసితులకు సౌకర్యవంతమైన జీవితాలను గడపవచ్చు. విద్యా సంస్థలు షాద్నగర్లో షాద్నగర్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్, ఢిల్లీ వరల్డ్ స్కూల్, ఆక్స్ఫర్డ్ హై స్కూల్, ఠాగూర్ హై స్కూల్, శ్రీ సత్యసాయి హై స్కూల్, మాంటెస్సోరీ హై స్కూల్ మరియు మరెన్నో పాఠశాలలు ఉన్నాయి. ఈ ప్రాంతంలోని కొన్ని ప్రధాన కళాశాలలు ఎస్విపి డిగ్రీ కళాశాల, వివేకానంద డిగ్రీ కళాశాల, శ్రీ బిఏఎం డిగ్రీ కళాశాల, శ్రీ సాయి పారామెడికల్ కళాశాల, శ్రీ మేధా పాలిటెక్నిక్ మరియు ఇంజనీరింగ్ రెసిడెన్సీ అకాడమీ మొదలైనవి. ఆరోగ్య సంరక్షణ. షాద్నగర్లో కమ్యూనిటీలు ప్రజల వైద్య అవసరాలను తీర్చడానికి వివిధ ఆసుపత్రులు మరియు క్లినిక్లు కలిగి ఉన్నాయి. ఉదాహరణకు విజయజ్యోతి మల్టీ స్పెషల్ హాస్పిటల్, సేవ్లాల్ హాస్పిటల్, కృతికా హాస్పిటల్, సల్వాస్ మల్టీ స్పెషల్ హాస్పిటల్, ఎస్ఆర్ మల్టీ స్పెషల్ హాస్పిటల్ మరియు అమృత చిల్డ్రన్ హాస్పిటల్ మొదలైనవి. డెవలప్లో షాద్నగర్కు పెరుగుతున్న ప్రజాదరణను పక్కన పెడితే వాస్తుశిల్పం మరియు వాతావరణాన్ని మెరుగుపరచడానికి సమీపంలో అనేక ప్రాజెక్టులు జరుగుతున్నాయి. కొన్ని ఉదాహరణకు కమ్మదనం సమీపంలో 800 ఎకరాస్లో అటవీ రిజర్వ్ విస్తరించడానికి మరియు మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ మేకగూడ, ఎల్లికట్ట గ్రామము మరియు చేవెళ్ల రహదారి చందనపల్లి సమీపంలో 22, 41 మరియు 225 నాటికి వరుసగా 52 ఎకరాలు అమెజాన్ కూడా చందనపల్లిలో 33 ఎకరాల డేటా సెంటర్ను ప్రకటించింది. షాద్నగర్లో ఇస్రో యొక్క 350 ఎకరాలలో పరిశోధన కేంద్రం, నేషనల్ రిమోటింగ్ సెన్సింగ్ సెంటర్ ఉంది. జాతీయ అభివృద్ధి కోసం రిమోట్ సెన్సింగ్ అప్లికేషన్స్లు మరియు సాంకేతికలను రూపొందించడం కేంద్రం యొక్క ప్రాథమిక లక్ష్యం. ఇది నిరాడంబరంగా ప్రారంభమైంది మరియు ప్రపంచవ్యాప్తంగా ఈ రకమైన వాటిలో ఒకటిగా ఎదిగింది. మరిన్ని వివరాలు నెక్స్ట్ అప్డేట్లో మీకు తెలియజేస్తాను. నా ఛానల్ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.